న్యూస్ చూస్తున్నాం. నార్సింగ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును పోలీసులు స్పీడప్ చేశారు. దీంతో డ్రగ్స్ కొనుగోలు చేసిన వారి చుట్టూ ఉచ్చు బిగుస్తుంది. పట్టుబడిన 13 మంది వినియోగదారుల్లో స్టార్ హీరో అయిన రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ సైతం ఉండటంతో హాట్ టాపిక్ గా మారితే అమన్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గుర్తించారు. మత్తుకు బానిసైన అమన్ హైదరాబాద్ లో పరిచయాలు పెట్టుకున్నాడు. రకుల్ ముంబైలో సెటిల్ అయినా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నట్లు దర్యాప్తులో వెల్లడైతే అవకాశాలు లేకపోయినా నగరంలో ఏం చేసేవాడు అన్న దానిపై నార్సింగ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. అయితే ఇదే కేసులో ఇప్పటికే 13 మందికి వైద్య పరీక్షలు పూర్తి చేశారు. ఇవాళ 13 మందిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. 5 ప్రధాన నిందితులను రిమాండ్ కు తరలించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా లైవ్ లో అందిస్తారు. రైట్ రాణా, మొన్న చూసుకుంటే సినీ నటి హేమ విషయం మరొక ముందే మళ్ళీ ఇంకోటి డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో కూడా సినీ నటి ఎవరైతే రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారో వాళ్ళ తమ్ముడు కూడా ఇందులో హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా కఠిన చర్యలు ఉంటాయి డ్రగ్స్ కి సంబంధించి అని చెప్పారు. తర్వాత కూడా ఈ విధమైనవి ఒక్కొక్కటి తెరపైకి రావటాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అలాగే ఈయనకి ఎప్పుడు ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది అంటారు రాణా? తెలంగాణలో కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ మీద ప్రధానంగా కూడా ఫోకస్ పెట్టింది. దానికి తగ్గట్టుగానే నార్కోటిక్ డిపార్ట్మెంట్కి అన్ని వనరులు కూడా సమకరించింది. ఎందుకంటే డిపార్ట్మెంట్లో ఎవరైతే సిబ్బంది కొరత అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి సిబ్బంది కొరత పెంచడం కానీ తర్వాత 3 కమిషనరేట్లు కూడా అనుసంధానం చేసుకుంటూ ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల కూడా ఇలాంటి ముఠాలన్నీ కూడా ఒక్కొక్కటికి దొరుకుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత 6 నెలల నుంచి చేసినటువంటి దాడుల్లో అనేక మంది కూడా పట్టుబడినటువంటి పరిస్థితి కనపడుతుంది. అందరూ కూడా జైలుకి వెళ్ళినటువంటి నేపథ్యం. ఎక్కువగా టాలీవుడ్కి సంబంధించినటువంటి వారు ప్రొడ్యూసర్గా ఉన్నటువంటి వారు కానీ అలాగే డైరెక్టర్లు కానీ అలాగే సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి నటీనటులు కానీ వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు పట్టుబడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా నిన్న రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి తమ్ముడు ఎవరైతే అమన్ ప్రీత్ సింగ్ ఈ డ్రగ్స్ కేసులో దొరికినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా టాలీవుడ్ మరొకసారి షాక్ గురైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రకుల్ ప్రీత్ సింగ్కి అమన్ ప్రీత్ సింగ్కి టాలీవుడ్లో చాలా పెద్ద పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా రకుల్ ప్రీత్ సింగ్ తెలుగునే టార్గెట్ చేసుకుని ఆమె అనేక అవకాశాలు కూడా పొందింది. టాప్ హీరోయిన్గా కూడా ఎదిగినటువంటి నేపథ్యంలో ఆమెకు మంచి పాపులారిటీ ఇక్కడ ఉంది. ఎందుకంటే కింద స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు అందరి నటీనటులతో మంచి సత్సంబంధాలు కూడా కలిగినటువంటి నేపథ్యంలో సో ఆ సంబంధాలన్నీ కూడా ఇప్పుడు అమన్ ప్రీత్కి వచ్చాయని చెప్పుకోవచ్చు. సో ఏమైనప్పటికీ ఇప్పటికీ కేసులో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 5 మంది దొరికారు కాబట్టి 5 మందికి మరి కాసేపట్లో నాంపల్లి కోర్టులో వారు మెజిస్ట్రేట్ ముందు కూడా వారిని హాజరుపడుతున్నారు. అయితే 13 మందికి నిన్న మరొకసారి శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఆ శాంపిల్స్లో మళ్ళీ ఒక 5 మందికి పాజిటివ్ వచ్చిన నేపథ్యం పడితే ఆ పాజిటివ్లో అమన్ ప్రీత్ సింగ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా.